సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోడీని కలవనున్నారు సీఎం రేవంత్. నీతి ఆయోగ్ సమావేశం తర్వాత రాష్ట్రపతి భవన్లో భేటీ అవుతారు. పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చిస్తారు. ఇక రాత్రి 7 గంటలకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశం కానున్నారు సీఎం. సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోడీని కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నీతి ఆయోగ్ మీటింగ్ తర్వాత రాష్ట్రపతి భవన్ లో భేటీ అవుతారు. భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు. అక్షయ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశం కోసం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. సమావేశం పూర్తయిన తర్వాత అదే రాష్ట్రపతి భవన్ లో జరుగుతున్నటువంటి సమావేశం అనంతరం అక్కడే ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు. సాయంత్రం 6 గంటలకు ముఖ్యంగా తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల విషయంలో కీలకమైనటువంటి అంశాలపైన రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు రాత్రి 7 గంటలకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కూడా సమావేశం కానున్నారు. ముఖ్యంగా మెట్రో ఫేజ్ 2 కు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే అటు మనోహర్ లాల్ ఖట్టర్ సూత్రప్రాయంగా అంగీకరించానని చెప్పారు. అయితే దానికి సంబంధించి పాలసీ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ విషయంలో కూడా అటు కేంద్ర మంత్రిని కలిసి చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు నీతి ఆయోగ్ సమావేశంలో సైతం రాష్ట్రానికి ఉన్నటువంటి లక్ష్యాలు 2047 నాటికి ఏ విధంగా లక్ష్యాలు పెట్టుకుంది, సో దానికోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, తెలంగాణ టార్గెట్స్ ఏంటి అనే విషయాలను కూడా నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలను గవర్నింగ్ కౌన్సిల్ ముందు పెట్టారు. సో అందులో భాగంగా కీలకమైనటువంటి అంశాలు అంటే తెలంగాణలో ఏ విధంగానైతే సమగ్ర మానవాభివృద్ధి కోసం చేస్తున్నటువంటి నిర్ణయాలు ఏంటి అనేది కూడా ప్రత్యేకంగా గవర్నింగ్ కౌన్సిల్ ముందు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కీలకంగా తెలంగాణలో సామాజిక అసమానతలను తగ్గించడమే తమ లక్ష్యం. ఏ విధంగానైతే స్కూల్స్ అంటే ప్రత్యేకంగా ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్ లో విద్యను అందించే విధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నాము. దాంతో పాటు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ లక్ష్యంగా పెట్టుకున్నాము ఏర్పాటు చేసేందుకు. దానికోసం 24,000 కోట్ల పెట్టుబడి అవసరం ఉంది. దానికి కేంద్రం సహకరించాలనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మిగతా పలు కీలక అంశాలపైన కూడా ఎన్నో అంశాలను నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధానమంత్రితో పాటు గవర్నింగ్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు. యంగ్ ఇండియా స్కిల్స్ కోసం యూనివర్సిటీ ద్వారా ఏ విధంగానైతే నిర్ణయాలు తీసుకుంటున్నాము, దాంతో పాటు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తెలంగాణకు ఆహ్వానించేటటువంటి అంశాలు, విదేశీ భాషలను నేర్చుకునేందుకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, ఇంకా పలు కీలకమైనటువంటి అంశాలను అంటే హైదరాబాద్ లో IIM ఏర్పాటు చేయాలని కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్ తో పాటు మెట్రో ఫేజ్ 2, మూసీ పునరుజ్జీవనానికి కేంద్ర సహకారం కావాలని చెప్పి కూడా అటు రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశంలో స్పష్టం చేశారు. సెమీ కండక్టర్ రంగంలో సైతం తెలంగాణను జాతీయ కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికను సిద్ధం చేశాము, దానికి కేంద్ర సహకారం అవసరమనే విషయాన్ని కూడా చెప్పారు. మొత్తానికి 2034 నాటికి అంటే ఏ విధంగానైతే తెలంగాణను ఒక $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యం తెలంగాణకు ఉంది. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యాన్ని పెట్టుకున్నామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో ఈ విషయాలన్నిటిపైన ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీతో రిప్రజెంటేషన్ ఇస్తారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విడుదల, అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం వంటి అంశాలపైన కీలకంగా చర్చించనున్నారు.